ఓటర్ ఐడి కార్డ్ ని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సరికొత్త ప్రాసెస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ద్వారా ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు కొత్త డిజైన్ లో ఉన్న ఓటర్ ఐడి కార్డ్ ని అయితే జారీ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసుకుని ఉన్నా లేదా మీ దగ్గర పాత డిజైన్ గల ఓటర్ ఐడి కార్డ్ ఉన్నా ఇప్పుడు చాలా ఈజీగా నేను చెప్పబోయే ప్రాసెస్ ద్వారా మీ ఓటర్ ఐడి కార్డ్ ని ఆన్లైన్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఆన్లైన్ ద్వారా ఓటర్ ఐడి కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మన ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ లేకపోతే కేవలం 5 నిమిషాల్లో మీ ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో అంటే ఓటర్ ఐడి కార్డ్ కి మొబైల్ నంబర్ ఎలా లింక్ చేయాలనే పూర్తి ప్రాసెస్ సంబంధించిన వీడియో నేను పైన ఐ బటన్ లో అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. అక్కడ నుంచి చూసి మీరు కూడా మీ ఓటర్ ఐడి కార్డ్ కి కేవలం 5 నిమిషాల్లో మీ మొబైల్ నంబర్ అయితే లింక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా మన మొబైల్ ఫోన్ ద్వారానే ఓటర్ ఐడి కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో అన్నిటికన్నా ముందు మనం ఆన్లైన్ ద్వారా ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు దీని యొక్క డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఎపిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగా నెక్స్ట్ మనకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మీరు మొదటిసారి అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే న్యూ యూజర్గా అయితే మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇంతకుముందు దీనిలో రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ నా లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే సో నా మొబైల్ నెంబర్పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సేమ్ ఇలానే మీరు ఏ నెంబర్ అయితే మీరు రిజిస్టర్ చేసుకుంటారో ఆ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ నౌ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ నౌ మీద క్లిక్ చేసుకోగానే మనం సక్సెస్ఫుల్గా అయితే అప్లికేషన్ లాగిన్ అయిపోతాము. సో దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు మన ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్స్ అడుగుతుంది. మీ దగ్గర ఎపిక్ నెంబర్ ఉందా లేదా రెఫరెన్స్ నెంబర్ ఉందా అని. సో ఒకవేళ మీ దగ్గర ఎపిక్ నెంబర్ ఉంటే ఎస్ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎపిక్ నెంబర్ అంటాము. సో దాన్ని ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రెఫరెన్స్ నెంబర్ ఉంటే అంటే మీరు కొత్తగా మీ ఓటర్ ఐడి కార్డ్ని అప్లై చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. సో ఆ రెఫరెన్స్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఎస్ ఐ హ్యావ్ ఫామ్ రెఫరెన్స్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మన దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఎస్ ఐ హ్యావ్ ఎపిక్ నెంబర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాము. సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో దాని తర్వాత మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫెచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మన ఓటర్ ఐడి కార్డ్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఫెచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మన ఓటర్ ఐడి కార్డ్లో ఉన్న మొత్తం డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు నెక్స్ట్ మన ఓటర్ ఐడి కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మన ఓటర్ ఐడి కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనకు పీడిఎఫ్ రూపంలో మన ఓటర్ ఐడి కార్డ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు షేర్ బటన్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడి నుంచి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్లో షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన ఓటర్ ఐడి కార్డ్ అనేది మన మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ రూమ్లో అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా మన ఓటర్ ఐడి కార్డ్ని కేవలం 2 నిమిషాల్లో ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ తప్పకుండా మీ కామెంట్స్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.